నమస్కారం సాయిరామ్ గారు. నమస్తే అండి. ఏఐ సాఫ్ట్వేర్ డెవిన్ ఇంపార్టెన్స్ అసలు ఏ విధంగా ఉంటుందండి? సో డెవిన్ అన్నది ఫస్ట్ ఏఐ అసిస్టెన్స్ టూల్ అండి. సో అది ఎందుకు యూజ్ చేస్తాము అంటే లైక్ ఒక డెవలపర్ ఎలా అయితే కోడ్ రాసి మనకు కావాల్సిన ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తారో సేమ్ వే దాంట్లో మీరు ఆ ఇన్స్ట్రక్షన్ లైక్ లాస్ట్ టైం మనం చూసాం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసి ఇస్తే డెవలపర్ పాయింట్లో అదే మొత్తం కోడ్ బిల్డ్ చేసేస్తుంది. ఒక ప్రాజెక్ట్ అంతా బిల్డ్ అవుతుంది. ఓకే, ఆటోమేటిక్గా. ఎలా అంటే దీనికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకతలు ఉంటాయి సార్ అసలు జనరల్గా? సో ప్రత్యేకతలు అంటే ఒక డెవలపర్ చేయగలిగే మొత్తం అది చేయగలుగుతుందండి. సో ఫస్ట్ టూల్ ఇంకా దాన్ని ఇంప్రూవైజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు డేటా అనలిస్ట్ ఒక అనాలిసిస్ చేయాలి, ఒక రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ని దానికి ఇస్తే అదే చేసేస్తుంది. జస్ట్ ఫర్దర్ దాన్ని ఎలా స్కేల్ చేయాలన్న సజెషన్స్ ఇస్తుంది. అండ్ దెన్ ఒక అప్లికేషన్లో ఏదైనా డేటాబేస్ అవి చేంజ్ చేయాలి అంటే అదే చేంజెస్ చేస్తుంది. మీరు జస్ట్ ప్రాంప్ట్స్ ఇస్తే సరిపోతుంది. డెవిన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకున్నా, ఆ స్కిల్ అడాప్ట్ చేసుకోవాలనుకున్నా ఎలా సార్? అంటే నేర్చుకోవాలి అనుకుంటే కోడ్ జ్ఞాన్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకొని ఏదైనా అంతే కదా, మనకి ఇప్పుడు ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ ఇవి తీసుకున్నా కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్లేస్ ద కీ రోల్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కనుక నేర్చుకోగలిగితే వీటన్నిటిని ఆపరేట్ చేయగలుగుతాం. సో దానికి మన దగ్గర 2 months కోర్స్ ఉందన్నమాట ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి సంబంధించింది కోర్స్ నేర్చుకుంటే బయట ఇప్పుడున్న దానికి అంటే ట్రెండింగ్ మార్కెట్ నాకు తెలిసింది ఒకటే, వాళ్ళ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే హ్యూజ్ మార్కెట్ ఉంది. ఎవరు ఎంత వాడుకుంటారో అంతేది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ప్రొఫెషనల్ కాబట్టి చెప్పండి సార్, ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఒకసారి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్రాపర్ నేర్చుకొని దాన్ని చేయగలిగితే లైక్ స్టార్టింగ్ ప్యాకేజెస్ 8-9 lakhs దగ్గర నుంచి ఉందండి. సో దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు, ఎలా అచీవ్ చేయాలి అన్నది 2 months స్పెండ్ చేయగలిగితే అవుతుంది. ఇంకా సింపుల్గా అంటే ఎందుకు అంత ప్రియారిటీ ఇస్తున్నాం అంటే ఎవరైనా ఆ సెంటెన్సెస్ ఇవ్వగలుగుతారు, లైక్ 3-4 sentences. కానీ ప్రాపర్గా హ్యూమన్ బ్రెయిన్కి ఎట్లా అర్థమయ్యి మనము గెస్ చేసి రాస్తాము కోడ్, అంత ప్రాపర్గా మెషిన్కి అర్థం అవ్వాలి. సో దాన్ని ప్రాపర్గా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి, ఏ కీవర్డ్స్ యూజ్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. ఆ కీవర్డ్స్ని బేస్ చేసి దాని రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఓకే, ఏదైనా సరే జనరల్గా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవాలనుకున్నా సరే కీవర్డ్స్, ప్రాపర్ కీవర్డ్స్ వస్తే అది వచ్చేస్తుంది. ఈవెన్ మీరు ఏదైనా కోడ్ అంటే కోడింగ్ నేర్చుకునేటువంటి వాళ్ళు ఉంటారు, మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తారు, దానికి ఒక సీక్వెన్స్ కావాలి అంటే ఆటోమేటిక్గా సీక్వెన్స్ ఇచ్చేస్తారు. అండ్ ఇవాళ కాంటెంట్ రైటర్స్ ఉంటారు యూట్యూబ్లో చాలామంది, అంటే ఎలాంటి కంటెంట్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేటువంటి దానికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది. అది ఒకటనే కాదు, మనకు తెలియకుండానే చాలా దాంట్లోనూ ఏఐ ఉంది. ఒక్కొక్క బిల్డింగ్ కట్టాలి, దానికి ఒక స్ట్రక్చర్ కావాలి అని అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే స్ట్రక్చర్ ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. అంటే ఒక ఇంజనీరింగ్ ఇచ్చేటువంటి బేసిక్ కాన్సెప్ట్ని ఆటోమేటిక్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ త్రూ మనం డెవలప్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇవాళ చాలా విషయాలు ఈజీ అయిపోవడానికి కారణం కూడా అదే. బట్ భయపడుతున్నారు సార్ చాలామంది, అంటే జాబ్స్ పోతాయేమో అనేటువంటి దాంట్లో కూడా ఉన్నారు. జాబ్స్ పోతాయి అంటే బేసిక్ లెవెల్ ఆటోమేట్ అయిపోతాయండి మొత్తం, కానీ జాబ్స్ కంప్లీట్ పోవు. ఇప్పుడు అది రన్ అవ్వాలి అన్నా కూడా వెనక కోడింగ్ రాయాలి కదా, ఇంకా ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఇంకెక్కువ జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓల్డెన్ డేస్కి వెళ్తే నా చిన్నప్పుడు గుర్రపు బండ్లు ఉండేవి. ఓకే, తర్వాత కార్లు వచ్చాయి. గుర్రపు బండి పోయి కార్లు వచ్చాక జాబ్స్ ఏమైనా తగ్గినాయా? డ్రైవర్స్ ఇవన్నీ పెరిగినాయి కదా. అట్లాగే ప్రతిదానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో అప్ స్కిల్ అవుతూ ఉండాలి మనం. సో కోడ్ జ్ఞాన్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయా సార్? ఉన్నాయి, 2 months కోర్స్ ఉన్నాయి. ఎలా ఉంటుంది సార్? అంటే జనరల్గా శాలరీస్ ఏ విధంగా ఉంటాయి? మినిమం 8 lakhs ఆఫర్ చేస్తున్నారండి ప్రజెంట్ మార్కెట్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళకి. ఓకే, 2 months కోర్స్ ఫినిష్ చేస్తాం. ఐటీ నాన్ ఐటీ ఇద్దరికి ఉంటుందా సార్? ఇద్దరికి ఉంది, బట్ ఇది ఫ్రెషర్ కాదు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, మనం నేర్చుకుంటే ఏ విధంగా ఉంటుందని గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియోని 2 times చూడండి. అండ్ కోడ్ జ్ఞాన ఇవాళ ఎంత పెద్ద ఆపర్చునిటీ క్రియేట్ చేసింది అనేటువంటి విషయం తెలుస్తుంది. అండ్ రెండోది, జాబ్స్ కోసం చాలామంది ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉంటారు, అంత అవసరం కూడా లేదు. ఆల్మోస్ట్ ఎన్ని కంపెనీస్తో టైప్ అయ్యి ఉన్నారు సార్ మీరు?
650 కంపెనీస్ తోటి ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీకు ఎక్కడా కనిపించదు. అంటే మీరు జాయిన్ అయితే ఆ 650 కంపెనీల్లో ఏ రోజైనా సరే జాబ్ వచ్చేటువంటి ఫెసిలిటీని కోడ్ జ్ఞాన్ వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. యూత్కి చెప్పే ఒకే ఒక మాట, మీరు కనుక సాఫ్ట్వేర్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనేది మాత్రం చెప్తాను. ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి సంబంధించింది అయితే కొన్ని నేనే వాడుతూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను. కొన్ని కీవర్డ్స్ అయితే నేనే వాడుతూ ఉంటాను. దాని బెనిఫిట్స్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా జాయిన్ అయ్యి నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు 2 months కోర్స్ అంటే ఇక్కడ, సో మీరు నేర్చుకోవచ్చు. బట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే హ్యూజ్ ఆపర్చునిటీ, డిమాండ్, రిక్వైర్మెంట్ అన్నీ ఉన్నాయి. సో ప్రతి కంపెనీకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి డెవలపర్స్ కావాలి, అవసరం ఉంది. బట్ 2 monthsలో ఆ కోర్స్ అనేది మీరు నేర్పిస్తాను అంటే విల్ బి వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి. విజయవాడలో మొగల్రాజపురంలో ఉంది, హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ పక్కన ఉంది, అండ్ దెన్ బెంగళూరులో BTM లేఅవుట్లో ఉంది. ఓకే, 3 locations వాళ్ళు డైరెక్ట్ వాకింగ్ చేసైనా ఎంక్వైరీ చేయొచ్చు. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ మాట్లాడింది చాలా ఉంది, మీరు చూడొచ్చు. కోడ్ జ్ఞాన్ ఇవాళ ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది అనేది నంబర్ 1 పొజిషన్లో ఉందండి. అట్ ద సేమ్ టైం మీరు కనుక చూస్తే కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ మీ దగ్గర స్కిల్ ఉండాలే కానీ వాళ్ళు చూపించేటువంటి ఆఫర్స్ మార్కెట్లో మీకు ఇంకెక్కడా కనిపించిన విధంగా దాన్ని డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆసక్తి కలిగిన వారు విజయవాడలో ఉండేటువంటి వాళ్ళు విజయవాడలో జాయిన్ అవ్వండి, అండ్ బెంగళూరు అయితే బెంగళూరు, అండ్ హైదరాబాద్ అయితే హైదరాబాద్. సో ఎక్కడున్నా సరే మీకు కావాల్సినటువంటి జాబ్ కోసం అని చెప్పేసి సాఫ్ట్వేర్ జాబ్ మీకు కల అయితే జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. Hi, my name is Anusha. I have completed my BTech CSC from Kale University in the year of 2024. I have placed in Capgemini as a software engineer analyst. I thankful for Sairam sir and Saket sir for suggesting me in joining Codeman Destination, and I have joined here as a Python full stack developer. And also I am personally thank Pooja ma'am, Anusha ma'am and Ambika ma'am who helped me in gaining hands-on experience in Python full stack development, and joining in Codeman Destination has helped me to crack my interview and solve the coding questions. Thank you, Codeman Destination.